మనుష్యులకు కనబడవలనని మీ నీత కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందురు. 2వ వచనం. బీదలకు నీవు ధర్మం చేయనప్పుడు నీ ముందర బూర ఊదింపవద్దు, వేషధారులు సమాజ మందిరాల్లో చేసినట్లు. నిజంగా వాళ్ళు అలా చేశారనుకుంటాను. బూర తీసుకుని వెళ్ళడం ఊహించగలరా? అందరూ మీ వైపు చూస్తున్నప్పుడు అనండి, నేనెప్పుడు బీదలకు సహాయం చేస్తాను. ఆ పరిసయ్యులు ప్రయాణం చేశారేమో, నిజంగా చెప్తానయ్యా. నాకు సమస్యలున్నాయి, కానీ వాటి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు అలా చేసింది మనుషుల చేత గుర్తించబడాలని, ఘనత పొందాలని. ప్రజలు మనల్ని పొగిడితే మనకిష్టమా? నిశ్చయంగా చెప్పుచున్నాను, వారు తమ ఫలాన్ని ముందే పొంది ఉన్నారని. వాళ్ళు పొందబోయేదంతా ముందే పొందారు. నా కథ ఒకటి చెప్తాను. చాలా కాలం క్రితం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ప్రతి వారం గోళ్ళు క్లీన్ చేస్తాను. గతంలో అప్పుడు నా రైన్ స్టోన్ జీసస్ పిన్ వేసుకున్నాను. ఎక్కువగా నేను జోక్ చేస్తుంటాను. అంటే మంచివే, కానీ అంతకంటే ఎక్కువ కావాలి, మనకు స్వభావం కావాలి కదూ. సరే, ఒక షాప్లో ఆవిడ అక్కడికి వచ్చింది. మేము ఆమె పని గురించి మాట్లాడుతున్నాం. చెప్పింది ఆమె ఒక క్యాన్సర్ హాస్పిటల్లో నర్స్ అని. ఎంత కష్టమో వాళ్లకు సువార్తను బోధించడానికి పర్మిషన్ లేదు. ముఖ్యంగా చాలామంది చనిపోయేప్పుడు ఆమెంది వారితో యేసుని పంచుకోకుండా ఉండడం ఎంత కష్టమో. కనుక దేవుడు నా మనసులో ఉంచాడు. ఆ రైన్ స్టోన్ పిన్ ఆమెకి ఇచ్చి ఆమె యూనిఫామ్ మీద పెట్టుకోమని. ఆమెను అలా చేయకుండా వాళ్ళు ఆపలేరు. అది అలా యేసునామం ఆమె రోగుల మీద వంగితేనే పరిచర్య చేసినట్లవుతుంది. నా గోళ్ళు క్లీన్ చేసే అమ్మాయి అంది, ఈ పౌడర్ అయిపోవచ్చింది, నేను పక్కన సప్లై హౌస్కి వెళ్ళి కొంచెం తీసుకొస్తాను. నాకు అనిపించింది, ఎందుకంటే మత్తయి 6 చదువుతున్నాను, ఆమె వెళ్ళే వరకు నేను వెయిట్ చేయాలి. ఆమెకు ప్రైవేట్గా పిన్నునివ్వాలి. కానీ నా చెడు శరీరం మెప్పు పొందాలనుకుంది. కమాన్. సరే, నేను అటు ఇటు చేసి సాకులు చెప్పి ఇది చేయలేదు అది చేయలేదని. సరే, ఆమె వెళ్ళి తిరిగి వచ్చింది. ఆమె వచ్చే వరకు వెయిట్ చేశాను. తర్వాత పిన్ని తీసి ఆ స్త్రీకి ఇచ్చాను. ఇచ్చి దేవుడు చెప్పమంది చెప్పాను. నిజమే, వాళ్ళంతా ఓ మై గుడ్నెస్, వావ్, నువ్వు అద్భుతం, బాయ్, ఓ. తర్వాత నేను పిన్ ఇచ్చిన ఆవిడ వేరే పనికి వెళ్ళింది. నా గోల్డ్ క్లీన్ చేసే అమ్మాయి నా శరీరానికి కావాల్సింది దొరికిందా? చూడు జాయిస్, నిజంగా ఎంత మంచి పని చేశారో, ఎంత మంచిదానివి. చెప్పిన ఏమిటో, ఎంతో మంచిదానివి, ఎంతో మంచిగా ఫీల్ అవుతున్నా. కానీ సడన్గా పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, సరే బాగా ఆనందించావనుకుంటా, ఎందుకంటే నువ్వు పొందేది అది. నా దగ్గర నుంచి పొందే ప్రతిఫలం పోగొట్టుకున్నావు. నీ ఘనతను ఆనందించావనుకుంటా. నా శోక కథలని చెప్పడం సిగ్గుచెట్టు, మీరంతా వినడానికి కూర్చోవడం ఎలా ఉందంటే, పాపం జాయిస్, ఆమెకు ఎన్ని సమస్యలున్నాయో నేను చెప్తా. ఏమిటో తెలుసా, మీతో నిజం చెప్పాలంటే ఈనాడు మనం సమాజంలో ఎలా ఉన్నామంటే 90% సమయం మనం ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. విషయాలు ఎంత త్వరగా జరిగిపోతాయంటే ఏమిటి వెనుకున్న ఎందుకు గురించి కూడా మనం ఆలోచించం. దానర్థం ఆ అమ్మాయి ముందు నేను పిన్నిని ఇవ్వడం తప్పని అనడం లేదు. కానీ దేవుడు నాతో డీల్ చేసేది బహుశా నా వైఖరిలో ఉన్న ఏదో సమస్యతోనే. కనుక పాయింట్ ఏమిటంటే, దేవుడు ఎలా నడిపిస్తాడో అలా చేయాలి అని. ఒకవేళ దేవుడు ఏదైనా రహస్యంగా చేయమన్నట్లు ఫీల్ అయితే అలానే చేయండి. ఒకవేళ లోకంలో ఎవరికి మీరు చేసిన తెలియకుంటే దేవునికి అది తెలుసు. మీకు ప్రతిఫలం దేవుని నుంచి వస్తుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఏదైనా చేస్తున్నా, లేదా ఏదైనా చోట్లో హెల్ప్ చేస్తున్నా, నర్సరీలో చేస్తున్నా, ఇది అది లేదా వేరే ఏదైనా, బహుశా ఎక్కువ అభినందన పొందడం లేదేమో. ఎందుకంటే కొన్నిసార్లు లీడర్స్ అయినా నేరభావం వస్తుంది. ఎవరైనా మంచివారైతే కష్టపడి పనిచేస్తే చాలా కాలం నుంచి మీరు కొన్నిసార్లు ఇలా అనడం మర్చిపోతారు. థ్యాంక్ యూ ఎప్పుడు అభినందిస్తున్నా. దాని అర్థం చేయకూడదని కాదు, కానీ దాని అర్థం దానికోసం చేయమని కూడా కాదు.
దాని అర్థం మీరు అది చేయాలి, ఎందుకంటే దేవుడు చేయమని చెప్తున్నాడు కనుక మనందరం గుర్రమని ఇలా అంటే బ్లెస్ గాడ్, ఎవరు నన్ను ఎన్నటికీ గమనించరు, థ్యాంక్ యూ కూడా అనరు, ఆ పని ఎన్నటికీ చేయను. అది సూచన మీకు, మీరు దాన్ని ముందే సరైన కారణం కోసం చేయడం లేదని. కొంతమంది అదోలా చూస్తున్నారు. మనం ఆలోచించాలి కదూ. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ కుడి చేయి చేసేది నీ ఎడం చేతికి తెలియకూడదు. దాని అర్థం ఏమిటి? మీరు నీతి కార్యం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మనసులో దాని గురించి అనుకోవద్దు. కమాన్ నౌ. ఇక్కడ ఒక వ్యక్తి నాతో ఉంది, హనీ నువ్వున్నావు, కమాన్, థ్యాంక్ యూ, ఆల్ రైట్. ఆమె ప్రతి పాయింట్తో సహకరిస్తుంది. నా ఆత్మ మీకుండాలి. ఒకేలాంటి వ్యక్తిత్వం లేదా వేరే ఏదైనా తెలుసుగా ఏం చెప్తున్నాను? మనం ఇలా అనుకోవాలంటాం, నేనిచ్చేసాను తర్వాత వాళ్ళదన్నారు, నేనిచ్చేసా వాళ్ళదన్నారు. మీ గురించిన మంచిని మర్చిపోండి. నాలుగో వచనం, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి బాహాటంగా నీకు ప్రతిఫలమిచ్చును. చూడండి, ఏదైనా ఇవ్వడం కష్టం, ముఖ్యంగా అది మీకు ఎంతో కావాల్సిందైతే లేదా చేయడం కష్టమైనదో పూర్తిగా రహస్యంగా చేయడం అది ఎంతో కష్టం. కొన్ని సమయాల్లో ప్రజలు తెలుసుకోవాలి ఎవరెక్కడి నుంచి వస్తున్నారో, కానీ కొన్నిసార్లు మనం చెయ్యాలి. అది దేవుని నిమిత్తం అన్నట్లుగా చేయాలి. ఇలా అనాలి, చూడు దేవా, నేను ఈ పని రహస్యంగా చేస్తాను, ఎందుకంటే అది నీకు నాకు మధ్యన ఉండాలనుకుంటున్నాను. ఏమిటో చెప్తాను, మీరు అలా చేస్తే దేవుడి నుంచి ప్రతిఫలం వచ్చినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతారు. ఎందుకంటే అది పూర్తి సాక్ష్యం ఆయన దృష్టి మీపై ఉందనడానికి, చేసేవన్నీ చూశాడనడానికి. ప్రార్థన చేసేప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలాన్ని ముందే పొంది ఉన్నారు. నీవు ప్రార్థన చేసేప్పుడు గదిలోనికి వెళ్లి తలుపేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మళ్ళీ పబ్లిక్లో ప్రార్థించడం ఓకే అని తెలుస్తుంది, గ్రూపులుగా చేరి ప్రార్థించడం ఓకే. ఆయన ఎప్పుడూ అంటాడు, ప్రజలు చూడ్డానికి అన్నట్లు చేస్తే ఏమిటో తెలుసా, ఎవరికీ తెలియకూడదు, మీ ఒక్కరికి తప్ప. నా గురించి అది తెలిసింది నా ఒక్కనికే. మనం నిజంగా నిజాయితీగా ఉండడానికి సమయం పడుతుంది. అసలు నాకు పరిశుద్ధాత్మ నేర్పిన మొదటి పాఠాల్లో ఒకటి 28 ఏళ్ల క్రితం పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినప్పుడు ఫిబ్రవరి 76లో నేను దేవుని వాక్యంలో ప్రేమలో పడిపోయాను. ముందు క్రైస్తవురాలనే, కానీ గంభీర రూపంలో కాదు. ఐహికంగా చర్చ్కి వెళ్ళేదాన్ని, అందులో తేడా ఉంది. కానీ నేను నిజంగా పూర్తిగా దేవునికి సమర్పించినప్పుడు తేడా ఉంటుంది. ఆయన మీ రక్షకునిగా, మీ దేవునిగా ఉండడంలో పరలోకపు మార్గంలో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు దేవునికి ఏం మంచి చేయలేదు. పాయింట్ ఏమిటంటే, దేవుడు ఇక్కడ ఉంచింది మనం ఉప్పు వెలుతురులా ఉండాలని, ఇతరులు చూసి మనకుంది కోరుకోవాలని. అలా జరిగే ఒకే మార్గం జీవితం అంతా దేవుని సంతోషపరిచేలా జీవించగలిగితే, అన్ని విషయాల్లో సంతోషపరచాలనుకుంటే. ఆమేన్. కనుక మనం ఇవన్నీ దేవుని కొరకు చెయ్యాలి, మనుషుల కొరకు కాదు. తరువాత ఇలా అంటున్నాడు, మీరేం చేసినా ప్రార్థించడం లేదా ఇవ్వడం లేదా ఇదేదైనా సరే మంచి ఉద్దేశంతో చేయండి. ఓకే, ప్రతిఫలం దేవుని నుంచి వస్తుంది, కానీ ఉద్దేశం ముఖ్యమైనది. ప్రతిఫలాన్ని నిర్ణయించేది క్రియ కాదు, చేయడంలోని మన ఉద్దేశం దాన్ని తీర్మానిస్తుంది. అందుకే దేవుడు కొంచెంగా ఇచ్చిన స్త్రీ గురించి చెప్తాడు, చాలా 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 కొంచెం డబ్బు, విధవరాలు ఇచ్చిన రవ్వంతా. ఆయన ఎంతో ప్రతిఫలాన్ని ఇచ్చాడు, ఎందుకంటే నిజంగా ఆమె ఉన్నదంతా ఇచ్చేసింది, ధనవంతుని కంటే ఎక్కువ ఇచ్చినట్లు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమి ఇచ్చామనేది కాదు, అది ఇచ్చిన తర్వాత మీ వద్ద ఏముందనేదే. ఎవరి వద్దైనా 100 రూపాయలు ఉండి వాళ్ళు 10 గాని ఇస్తే, ఇంకొకరి వద్ద 1 ఉండి 1 ఇచ్చేస్తే, నిజమే 1 ఇచ్చిన వారే గొప్ప 10 ఇచ్చిన వానికంటే దేవుని దృష్టిలో. ఎందుకంటే త్యాగం ఎక్కువగా ఉంది. యోహాను 12వ అధ్యాయం ఏమిటో తెలుసా?
ఏదైనా యోహాన్లో పెట్టండి. ముందు ఎఫ్ఎస్సీ 6:6-8 చూద్దాం. ఎఫ్ఎస్సీ 6:6-8 5వ వచనంతో ఆరంభమవుతుంది. ఏం చెప్తుందంటే, దాసులారా, యథార్థమైన హృదయం గలవారే, భయముతో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనా స్వతంత్రుడైనా ప్రతివాడు ఏ సత్క్రియ చేయనో దాని ఫలం ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. నాకు ఉదాహరణ గుర్తుకు వచ్చింది. గతంలో నాకు గుర్తుంది, నేను హోమ్ మేకర్గా ఉన్నప్పుడు వంట చేసేదాన్ని. నిజంగా చాలా కష్టపడి, దేవుడు దయచూపుగాక నా కుటుంబం మీద వాళ్ళు తిని ఎంత బాగుందో చెప్పకుంటే, కమాన్, ఆల్ రైట్. కానీ చూడండి, చాలా వరకు కోపం రాత్రులు రాకుండా చేసుకోవచ్చు. ఎంతో కోపం ఒకవేళ కుటుంబానికి సేవ దేవునికి చేస్తున్నట్లు అనుకుని, వాళ్ళ కోసం కాదనుకుని, వాళ్ళు నాకు నేనంత మంచిగానో చెప్పాలనుకోకుంటే, ఎందుకంటే నేను చేసింది చేశాను. ఎవరికైనా అలాంటి అనుభవం ఉందా? లేదా నాకొక్కదానికే అలాంటి చెడు ఉద్దేశాలు వస్తాయా? ఎంతమందికి తెలుసు 2 జీవితాలు జీవిస్తామని? బాహ్య రూపంగా ఉండే జీవితం, అంతరంగంలో జీవించేది ఒకటని. మన క్రియలు ప్రజల్లో పేరుని తెస్తాయి, కానీ మన హృదయపు వైఖరి దేవుని వద్ద పేరు తెస్తుంది. పరలోకంలో పేరు, పరలోకంలో మన పేరు గురించి ఎక్కువ పట్టించుకోవాలి భూమి మీద కంటే. ఆశ్చర్యం ఎన్నిసార్లు మన విధానం మార్చుకుంటాము, ఎందుకంటే ప్రజలకు మనం చేసేది నచ్చదు అని అనుకుంటాం. దేవుని సంతోషపరచడానికి జీవించాలి. యోహాను 12వ అధ్యాయం. ఒకవేళ ప్రజలు మెప్పించేవారైతే గోళ్ళ రంగు ఎంచుకునే లాంటి చిన్న విషయంలో కూడా ఒకరోజు నాకు నచ్చిన రంగు తీసుకున్నాను. ఎక్కువగా ఎరుపు రంగే వేసుకుంటా. ఎరుపు ఇష్టం లేదా ఏదైనా అది కొంచెం డార్క్గా ఉంటే, ఒక అమ్మాయి నా గోళ్ళు క్లీన్ చేస్తుంది, ఆమె అంటూనే ఉంది, ఓ ఎప్పుడు ఒకే రంగు వేసుకుంటారు తెలుసా, ఈసారి ఇది వేసుకోండి, నాకు నచ్చిన రంగు తీసేస్తామంది. వద్దు వద్దు, అది బాగాలేదు, మీకు అది బాగోదు, మీ గోళ్ళకి అది బాగోదు, అందంగా లేదు, మీరు ఈ రంగు వేసుకోండి. నేను సరే మార్చమని తర్వాత అనుకున్నా. ఒక నిమిషం, అవి నా వేళ్ళ గోళ్ళు, వేయడానికి నేను డబ్బు ఇస్తున్నాను. మళ్ళీ నేను వచ్చి ఆ రంగు తీసేయమనే వరకు నువ్వు వాటిని చూడవు. మరి నీకెందుకు, నేనే రంగు వేసుకుంటే? ఎంతమందికి తెలుసో కొన్నిసార్లు మీ స్వాతంత్రం కోసం పోరాడాలని, చిన్న విషయాల్లో కూడా దానికోసం పోరాడాలి. కొన్నిసార్లు ప్రజలను సంతోషపరచడానికి చేసే వాటిలో అర్థమేం ఉండదు. యోహాను 12:42 ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారా ప్రజలు సంతోషపరచడం? యేసులో నమ్మకం ఉన్నవారు కానీ అలా చెప్పకుండా ఉండడం మంచిది. యేసుని నమ్ముతానని, ఎందుకంటే నన్ను గ్రూపులోంచి తీసేస్తారేమో. ఎవరు నాతో లంచ్ చేయరు. నేను క్రైస్తవురాలని తెలిస్తే లంచ్ టైంలో బైబిల్ చదవకూడదు, ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది క్రైస్తవురాలని. అప్పుడు నాతో కలిసి ఎవరు ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వచ్చే స్తుతిని, మహిమను, మెప్పును చూశారు, కానీ దేవుని నుంచి వచ్చేదాన్ని కాదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిరి. అది విచారకరం కాదంటారా? అపొస్తలుడైన పౌలు గలతీ 1:10 ఏం చెప్పాడో తెలుసా? అది తీసి చూడక్కర్లేదు, కానీ అతను అన్నాడు, ఒకవేళ నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. కొన్నిసార్లు అందరూ మనల్ని మెచ్చుకోవాలని దేవుని చిత్తం చేయాలంటే కుదరదు. మళ్ళీ చెప్తా, మనం దేవుని కొరకు జీవించాలి, పూర్తిగా ఆయన్ని సంతోషపరచడానికి జీవించాలి, ప్రజల్ని సంతోషపరచడానికి కాదు. సౌలు ప్రజల్ని సంతోషపరిచేవాడని తెలుసా? అందుకే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీకు అది తెలుసా? ముందే అతను రాజు అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అతన్ని అభిషేకించాలని చూసినప్పుడు అతను లగేజ్లో దాక్కున్నాడు. వాళ్ళు అతను వెతకాల్సి వచ్చింది. భయంకరమైన వాడు, భద్రత, ప్రజలు ఏమనుకుంటారో అనుకునేవాడు, దేవుడు ఏమంటాడో అని కాదు. పొడుగ్గా అందంగా ఉంటాడు కనుక అతన్ని ఎంచుకున్నారు. ఆరంభంలో దేవుడు వాళ్ళకు రాజు అవసరం లేదన్నాడు. 1 సమూయేలు చూస్తే
మీరు ఇదంతా చదవచ్చు. దేవుడు అన్నాడు మీ నాయకునిగా ఉంటా, నన్ను వెతకండి సలహా కొరకు. కానీ మీరు అన్నారు ఓ లేదు మాకు రాజు నువ్వు. ఆయన అన్నాడు సరే రాజుగా ఎవరు కావాలి? వాళ్ళు అతను చూశారు, పొడుగ్గా అందంగా ఉన్నవాడిని. కానీ వాళ్ళు అతను తేవడానికి వెళ్తే దాక్కుని ఉన్నాడు, ఏం చేయలేదు. ప్రజలంటే అతనికి భయం. మీరు సౌలుని గురించిన కథలు గాని వింటే అతను కొన్ని పనులు చేయవద్దన్నారు, కానీ అతను వాటినే ఎలాగో చేశాడు. సమూయేలు అన్నప్పుడు దేవుడు చేయవద్దన్నవి ఎందుకు చేశావు? అతను అన్నాడు ప్రజలు చెల్లాచెదురైతే నాకు భయం వేసింది, వాళ్ళు పోతారేమోనని. కనుక సమూయేలు ప్రవచించేలా చెప్పాడు, ఈ రోజు రాజ్యం నీకు దూరం అవుతుంది. మీకు విషయం చెప్తాను, ఎవరైనా దేవుడు మీరు ఎలా ఉండాలంటే అలా ఉంటే మీరు చేసే ప్రతిదీ నచ్చే ప్రజలు ఎప్పుడూ ఉండరు. మనం ఉన్న స్థితిలో ఊహించగలరా? ఎప్పుడూ ప్రజల్ని సంతోషపరచాలని ప్రయత్నిస్తూ ఉంటే కొంతమందికి సభలు చిన్నవిగా ఉంటాయి, కొంతమందికి పెద్దవిగా ఉంటాయి, కొంతమందికి లైట్లు నచ్చవు. సరే అయితే మీరు నన్ను టీవీలో చూడలేరు లైట్లు కానీ లేకపోతే. నాకు లైట్లు ఇష్టం లేదు, కళ్ళలో గుచ్చుకుంటాయి, వేడికి పోతాయి. కానీ అది మనం డీల్ చేసే దానిలో భాగం. మనం కొత్త టీవీ ప్రోగ్రాం చూస్తే నాకు తెలిసి ఏమొస్తుందో. కొంతమందికి ఇది ఇష్టం, కొంతమందికి అది ఇష్టం లేదు, కొందరికి ఇది ఇష్టం, కొందరికి అది ఇష్టం లేదు. ఏమిటో తెలుసా, నేను అలాంటి దాని కిందకే వస్తా. అది మనకి పిచ్చి ఎక్కిస్తుంది. చెప్పేది వింటున్నారా? మీరు ప్రయత్నిస్తే నిజంగా పిచ్చెక్కిపోతుంది. దాని ముందన్న ఎవరైనా సరే చాలామంది అందరినీ సంతోషపరిచేది ఎలా చేయగలరు? ఇప్పుడో అప్పుడో మీ నిర్ణయం మీరు చేసుకోవాలి. దేవుని సంతోషపరచాలి. ఆయన సంతోషంగా ఉన్నంతకాలం ఆయన ఒక్కరితోనే నిరంతరం ఉండగలను. కనుక ఆయన సంతోషిస్తే మీకు తెలిసేమిటో ఒక రహస్యం చెప్పనా? మీకు సంతోషమే. ఎందుకంటే ఆయన మీలో ఉంటాడు కనుక. ఎక్కువ కారణం చాలాసార్లు మనం సంతోషంగా ఫీల్ అవ్వకపోవడానికి ఆనందం లేకపోవడం, దుఃఖంగా ఫీల్ అవడం. ఎందుకంటే ప్రజలను అనుసరించి దేవుణ్ణి దుఃఖపరిచాం, ఆయన్ని అనుసరించకుండా. నేను చెప్పినప్పుడు మీకు సలహా ఇవ్వడం లేదు, అత్యంతంగా అటువైపు చివరికి వెళ్ళొద్దు యుద్ధం చేసే వైఖరితో. బ్లెస్ గాడ్, మీరేమనుకున్నా నాకు అనవసరం. ఇప్పటి నుంచి నన్ను నేను సంతోషపరచుకుంటా. నేను చెప్పేది దాని గురించి కాదు. నేను దాన్ని అక్కడ విసరాలి, ఎందుకంటే ప్రజలు అసంతుల్యులు అవ్వకూడదు. లూకా 10వ అధ్యాయంలో మీకు తెలుసుంటే యేసు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా సేవకు పంపినప్పుడు ఆయన ఈ పట్టణాలన్నిటికీ పంపాడు. ఎంతమంది లూకా 10 చదివారు? ఆయన ఇలా చెప్పడం, మీరు ఏ పట్టణంలోకైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుని స్వీకరించుకుంటే మీ పాదాల కంటున్న ధూళిని దులిపి వేరే పట్టణానికి వెళ్ళిపోండి అని. ఎందుకంటే నేను తిరిగి వచ్చేంత వరకు మీకు పట్టణాలు అయిపోవు. బాయ్ దాని నుంచి ఎప్పుడైనా సందేశం పొందేనా ఏళ్ల క్రితం? ఎందుకంటే నేను తిరిగిన ప్రతిసారి అనిపించేది అపవాది తిరస్కారంతో ఆపుతున్నాడని నన్ను. మొదటిసారి నేను సేవ చేయడానికి సెంట్ లూయిస్ వీధుల్లో అడుగుపెట్టినప్పుడు హోమ్ బైబుల్ స్టడీ బోధిస్తున్నాను, కానీ సంఘంలో పాలు పంచుకోవాలనిపించింది. ఆ సమయంలో వీధిలో పరిచయం చేసేవారు. నిజంగా మీకు తెలుసా, నేను దాన్ని పట్టించుకోను, కానీ దేవుని కోసం చేయాలనుకున్నాను. కనుక మా బిడ్డలను డౌన్ టౌన్ సెంట్ లూయిస్ వీధుల్లోకి తీసుకెళ్లేవాళ్ళం. శనివారం ఉదయం వారం అంతా పనిచేసి వణికే చల్లో పుస్తకాలు పంచేవారు. బయటికి వెళ్ళిన మొదటిసారి ఎవరికో నేను ఇవ్వాలనుకున్న మొదటి పుస్తకం నా చేతిలోంచి విసిరి పారేసి అన్నారు, నాకు అలాంటిదేం వద్దు, కప్పివేసే ఖాళీది. నాకు 2 ఛాయిస్లున్నాయి, నా మూట ముల్లె సర్దుకుని తిరిగి ఇంటికి వెళ్ళడం, ఎందుకంటే ఎంతో బుద్ధిహీనంగా ఫీల్ అయినందున, లేదా ముందుకు సాగి దేవుడిది చేయడం. నాకెలా తెలుసు? బహుశా ఆరంభంలో నాకు కొన్ని విషయాల కారణమని ఈ రోజు ఇక్కడ నిల్చోవడానికి. చాలాసార్లు దేవుడు పరీక్షలు పెడతాడనుకుంటా. ఆయన కోసం నిల్చుంటామా లేదా ప్రజల కోసం నిల్చుంటామా అని. అలాగే ఎక్కువగా ప్రజల వైపే ఉండి దేవుడు మన కోసం ఉంచిన ప్రతి ఫలాన్ని పోగొట్టుకుంటాం. కనుక ప్రజలు మీ గురించి ఫీల్ అయ్యేదాన్ని విదిలించేసి దేవుడు మీరు చేయమన్నది చెయ్యాలి. దేవుని కొరకు చేస్తున్నట్లు చేయండి. మీరు కొలస్సా 1:10 చూడండి. నాకిది ఇష్టం. ఒకవేళ రాత్రంతా వేరే వచనం కాక ఇదే వచనం చదివితే మీరు ఇక్కడికి రావడంలో అర్థం ఉంది. దీని క్రింద గీత గీసి 3 రంగుల్లో కలర్ చెయ్యాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకొనవలెను. మిగతా వచనం ఇప్పుడు చదవను. ఎంతో బాగుంది. మనం ఏ విధంగా జీవించాలంటే
దేవుణ్ణి పూర్తిగా సంతోషపరచగలగాలి. మనం చేసే ప్రతి విషయంలోనూ సంతోషపరచాలని బైబిల్ అంటుంది. మీ శరీరంలో ఆయన్ని ఘనపరచండి. మీరు తినేదాంతో ఘనపరచండి, మీ వైఖరితో ఘనపరచండి. మనం డ్రెస్ చేసుకునే విధానంలోనూ ఆయన ఘనపరచాలనుకుంటాం. యేసు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అని. పరమునకు ఆయనే మార్గము, నిత్య జీవనానికి ఆయనే మార్గము. ఆయనకు మొరపెట్టు వారు రక్షింపబడతారని చెప్పాడు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, క్రీస్తుని అంగీకరించకుంటే మీ రక్షకునిగా మీతో కలిసి ఈరోజు ప్రార్థిస్తా. మీకు అవకాశాన్ని ఇస్తాను. అది చాలా సింపుల్. మీరు పాపి అని ఒప్పుకోవాలి. ఆ పాపపు జీవితానికి దూరంగా ఉండాలి. మీకు మీరు సహాయం చేసుకోలేరని గుర్తించి యేసు ద్వారా సహాయాన్ని పొంది ఆయన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. పాపాల నుంచి కాపాడడానికి, మీ హృదయంలో నివసించి రాజ్యం ఏలడానికి మీరు అది నాతో కలిసి చేస్తారా? ఇప్పుడు యేసుని మీ ప్రభువుగా చేసుకోకుంటే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? తండ్రి దేవా, నువ్వంటే ప్రేమ. యేసు, నీలో నమ్మకం నాకుంది. ఇప్పుడే స్వీకరిస్తున్నాను యేసు. నా పాపాల కొరకు మరణించావని తెలుసు. నీ రక్తాన్ని చిందించావు, మృతుల్లోంచి లేచావని తెలుసు. నీవు సజీవుడవని తెలుసు. నా మనసులో జీవించు. నా జీవితాన్ని తీసుకుని నీ ఇష్ట ప్రకారం చెయ్యి. ఆమేన్. అది మీలో కొందరికి ఎక్కువగా అనిపించవచ్చు. అయితే యేసు అన్నాడు, ఆయన స్వీకరించిన వారు అందరూ దేవుని కుమారులు అవుతారని. లేదా యోహాను అన్నాడు, ఆయన స్వీకరించిన వారందరికీ ఆయన కుమారులయ్యే శక్తినిచ్చాడని. ఇప్పుడే యేసుని రక్షకునిగా స్వీకరిస్తే దేవుని పరివారంలో ఉన్నట్లే మీకు సహాయపడే పుస్తకాన్ని పంపుతాం. అది యేసుతో మీ జీవితాన్ని సరిచేయగలదు. కనుక స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్కు ఫోన్ చేయండి. మీకు కావలసిన వివరాలన్నీ ఇస్తాం. మరింత ప్రార్థిస్తాం. మీరు కోరుకుంటే పుస్తకాన్ని సంతోషంగా పంపిస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరివారంలోకి స్వాగతం. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.